చాలాసార్లు మనిషి ఎందుకు నేను నిరాక్షేపంగా ప్రేమించలేను ఎందుకు అంటాడు తెలుసా అండి? వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రేమించడం నా వల్ల కాదు ఎందుకు అంటాడంటే, మనిషి ఎప్పుడు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లోనే సంతోషాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు. ఈ ఆహాన్ని తృప్తిపరచుకుంటే నేను సంతోషపడతాను అని భ్రమిస్తాడు. అది భ్రమ. అది భ్రమ అని ఎందుకు అంటున్నానంటే, జ్ఞాని అయిన సొలొమోను గత వారం మనం చూస్తూ వచ్చాం. సమస్తము నా ఆహాన్ని సాటిస్ఫై చేసుకుంటానని చెప్పి లాస్ట్కి ఏమన్నాడు? వ్యర్థము నా ప్రయాస సూర్యునికి అంతా నాకు వ్యసనముగా మిగిలింది, విరక్తిగా మిగిలింది, నా జీవితాన్ని నేనేం చేస్తున్నాను? అసహించుకుంటున్నాను అన్నాడు. వండర్ఫుల్ మూమెంట్స్ ఆఫ్ జాయ్ ఇన్ ద వరల్డ్ ఆర్ నాట్ ద మూమెంట్స్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. చాలామందికి తెలియదు ఇది. అందుకొరకు అపవాది ఈ ప్రాంతంలో ఒక అబద్ధాన్ని పుట్టించి, నువ్వు సంతోషం ఉండాలని నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, నీ సొంతంగా ఎక్స్పెక్టేషన్స్ అన్ని ప్రూవ్ చేసుకో, నీ సెల్ఫ్ని ప్యాంపర్ చేసుకో అని అపవాది అబద్ధాన్ని మాటికి ఎక్కిస్తాడు. ఎందుకు ఎక్కిస్తాడు తెలుసా అండి? వాడు అబద్ధాలకు జనకుడు. అబద్ధం ఎక్కించకపోతే నీ సంతోషాన్ని దొంగలించడం వాని వల్ల కాదు. అబద్ధం ఎక్కించకపోతే నీ జీవితాన్ని వ్యసనంగా మార్చలేడు. అబద్ధాన్ని ఎక్కించకపోతే నీ సంతోషాన్ని వాడు దొంగలించలేడు. అబద్ధాన్ని ఎక్కించకపోతే సమృద్ధిని జీవాన్ని దొంగలించే దొంగగా వాడు సఫలీకృతం కాలేడు. కాబట్టి వచ్చి అంటాడు, నీ సెల్ఫ్ నువ్వు సాటిస్ఫై చేసుకోకపోతే నీ బతికెందుకు, ఇంకా నువ్వెందుకు ఇన్ని త్యాగాలు చేసుకోవాలి, ఇది అవసరమా అని అపవాది నీకేం చేస్తాడు? రెచ్చగొడతాడు.